కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా మొదటి ఎక్స్టెండెడ్ వీకెండ్ ను పూర్తి చేసుకుంది. సినిమా తమిళనాడు ఓవర్సీస్ లో ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ ను సాధించగా కర్ణాటక అలాగే హిందీ వర్షన్ కూడా ఎక్సలెంట్ గా జోరు చూపించింది. కానీ మేజర్ మార్కెట్ అయిన కేరళ ఏరియాలో అండర్ పర్ఫార్మ్ చేసిన ఈ సినిమా విజయ్ కి ఇప్పుడిప్పుడే మంచి మార్కెట్ ఏర్పడిన తెలుగు రాష్ట్రాలలో తీవ్రంగా నిరాశపరిచింది. ఓవరాల్ గా 4వ రోజు తెలుగు రాష్ట్రాలలో సినిమా మరోసారి పర్వాలేదనిపిస్తూ 1.10 కోట్ల దాకా షేర్ అందుకున్నప్పటికీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఇంకా చాలా దూరం వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద 4 రోజుల వీకెండ్ లో సినిమా తెలుగులో 5.83 కోట్ల దాకా షేర్ ను 10.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడానికి మరో 16.16 కోట్ల షేర్ దూరంలో ఉంది సినిమా. ఇక 4వ రోజు సినిమా వరల్డ్ వైడ్ గా ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్లు జోరు చూపించి 56.8 కోట్ల దాకా గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా 27.65 కోట్ల దాకా షేర్ ను సాధించి దుమ్ము లేపింది. కాగా సినిమాకు వచ్చిన టాకీ ఓవరాల్ రెస్పాన్స్ మాత్రం ఎక్సలెంట్ గానే ఉందని చెప్పవచ్చు. వీకెండ్ లో 4 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ లెక్కలను గమనిస్తే తమిళనాడులో 106.40 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 10.10 కోట్లు, కర్ణాటకలో 21.35 కోట్లు, కేరళలో 10.30 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 12.45 కోట్లు, ఓవర్సీస్ లో 120.15 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 280.75 కోట్ల దాకా గ్రాస్ ను 137.45 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. బాక్సాఫీస్ దగ్గర 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 73% వరకు రికవరీని సాధించగా మరో 49.55 కోట్ల దాకా షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. బాక్సాఫీస్ దగ్గర సినిమా తమిళనాడు అలాగే ఓవర్సీస్ లో ఎక్సలెంట్ ట్రెండ్ ని ఇలాగే కొనసాగిస్తే రెండో వీకెండ్ సమయానికల్లా బ్రేక్ ఈవెన్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.